రోజు మనకి ఇవ్వబడిన పాఠ్య భాగాలను ఒకసారి గమనిస్తే కీర్తనల గ్రంథం నుండి 130వ సంకీర్తన 3వ వచనం, నిర్గమకాండం గ్రంథం నుండి 8వ అధ్యాయం 16 నుండి 19వ వచనం, సువార్త పాఠ్య భాగం నుండి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 36 నుండి 38వ వచనం వరకు మనకు ఇవ్వబడుతుంది. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ప్రగల్భం అని ఉంది. ఇంగ్లీష్లో ఇచ్చిన టైటిల్ ఏంటంటే బోస్టింగ్ అని. బోస్టింగ్ అంటే అర్థం చెప్పండి. బోస్టింగ్ గొప్ప చెప్పుకోవడం. మరి ప్రగల్భం అంటే రెండు ఒకటే కదండి. ఓకే, ప్రగల్భం అంటే రెండు కూడా ఒకటే. అంటే కొంచెం అతిగా చెప్పడం, కొంచెం అతిగా గొప్ప చెప్పుకోవడం, లేనిది ఉన్నట్టుగా కూడా చెప్పేటప్పుడు అది కూడా ఒక్కసారి బోస్టింగ్. అది కూడా ఇప్పుడు యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో యాకోబు భక్తుడు సంఘానికి ఒక మాట రాస్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇక్కడ డంబము అనే మాట ఉపయోగిస్తూ ఉన్నాడు. డంబము, డంబం అంటే ఏమిటండి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా బోస్టింగ్ అని, అదే బోస్టింగ్ అనమాట. ఈ మాటకి గ్రీక్ లో వాడబడిన పదానికి ఉన్న అర్థం ఏమిటంటే తల పైకెత్తుకోవడం, తల పైకెత్తుకోవడం అనమాట. ఇప్పుడు ఆకేన్ అనే పదం ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే మెడ అని అర్థం. ఇప్పుడు మెడ పైన ఏముంటది? మన తల ఉంటది. ఆ తలని మనము పైకి అప్రైట్ గా నిలిపి ఉంచడం అనమాట. ఇటారుగా నిలిపి ఉంచడం. ప్రియమైన సంగమా, తల మనము ఎప్పుడు పైకెత్తుతామంటే మన విజయం సాధించినప్పుడు, 10 మందిలో మనం నెగ్గినప్పుడు, 10 మందిలో మనము ఒక ఎగ్జామ్ లో పాస్ అయినప్పుడు, ఏదైనా ఘనకార్యాన్ని సాధించినప్పుడు సంతోషాన్ని కలిగించేది అనుకోండి. అందరూ కూడా సంతోషపడుతున్న సందర్భంలో, వాళ్ళు మనల్ని చూసి సంతోషపడుతున్న సందర్భంలో మనము కూడా సంతోషంగా తలెత్తుకుని తిరగలుగుతూ ఉంటాం. ప్రియమైన సంగమా, ఈ మాటకి కావుకామాయ్ అనే మాటకి ఆ విధమైన అర్థం కనబడుతుంది గ్రీక్ బైబిల్లో మనకి. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. చాలండి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. మొత్తం ఎంతమంది వచ్చారండి ఇందులో? జ్ఞాని వచ్చాడు, శూరుడు వచ్చాడు, ఐశ్వర్యవంతుడు వచ్చాడు. ముగ్గురు కనబడుతున్నారు. జ్ఞాని దగ్గర ఏముంటుందండి? జ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుంది? కొంచెం తల పైకి ఎత్తుకొని తిరుగుతాడు. ఇప్పుడు సూర్యుడి దగ్గర ఏముంటది? బలం ఉంటది, శౌర్యం ఉంటది. సూర్యుడు కూడా అదే రీతిగా అతిశయిస్తూ ఉంటాడు, తల పైకి ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఐశ్వర్యవంతుడి దగ్గర ఏముంటదండి? ధనం ఉంటది. ఇప్పుడు ఐశ్వర్యవంతుడు కూడా అదే రీతిగా తల పైకి ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు. ప్రియమైన సంగమా, హాలల్ అనే మాట వాడబడింది హెబ్రీ బైబిల్లో. హాలల్ అంటే టు షైన్ అనమాట, ప్రకాశించడం. ఇప్పుడు ఒక డిమ్ లైట్ పెట్టామనుకోండి, మనము ఆ పైన ఒక లైట్ ఉంది చూసారా, పైన ఆ మేడ మీద. ఆ లైట్ మనం ఇక్కడ పెట్టుంటే మనము కాంతిలో కూర్చోగలుగుతామా? మనకి ఇక్కడ కనపడగలుగుతుందా? కొన్ని దినాల క్రితం ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు లైటింగ్ అనేది సరిగా కనిపించలేదు కదండి. ఇప్పుడు ఈ లైటింగ్ చూడండి ఎంత ప్రకాశంగా ఉంటుందో. వ్యత్యాసం కనబడుతుందండి, వ్యత్యాసం కనబడుతుంది. ఇప్పుడు ఇది ప్రకాశిస్తూ ఉంది. ఆ పైదాన్ని చూస్తే అది ఎక్కువగా లేదు, దాని ప్రాంతంలో మాత్రమే ప్రకాశిస్తుంది. ఆ లైట్ దీన్ని చూసి అతిశయిస్తుందండి. ఆ లైట్ దీన్ని చూసి అతిశయించగలుగుతుందా? ఈ లైట్ దాన్ని చూసి అతిశయించగలుగుతుంది. నీకన్నా నా దగ్గర ఎక్కువ కాంతి ఉందని ఈ లైట్ చెప్పగలుగుతూ ఉంటుంది. జ్ఞాని అంతే, సూర్యుడు అంతే, ఐశ్వర్యవంతుడు కూడా అంతే. ఎవరు ఎక్కువగా తమ యొక్క రంగాల్లో రాణిస్తూ ఉంటారో, ప్రకాశించగలుగుతూ ఉంటారో వారు అతిశయిస్తూ ఉంటారు. 24వ వచనంలో, ఇర్మియా 9:24లో చూడండి, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా నేనే అని
గురించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటని బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అట్టి వాటిలో యెహోవా ఆనందిస్తాడంట. ఎట్టి వాటిలో ఆయన భూమి మీద కృప చూపే దేవుడు. ఆయనే యెహోవా, ఆయనే సృష్టికర్త, ఆయనే నీతి న్యాయాలు జరిగించేవాడు అని మనము ఆయన్ని గ్రహించాలంట, తెలుసుకోవాలంట. వ్యక్తిగతంగా మనం అది ఎరిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఆయన్ని మనము పరిశీలనగా తెలుసుకోవాలంట. పరిశీలనగా ఒక వ్యక్తిని మనము పరిశీలనగా గమనిస్తూ ఉంటాం కదండి, ఒక వ్యక్తిని అంచనా వేస్తూ ఉంటారు. ఇప్పుడు పరిశీలనగా మనము దేవుని తెలుసుకోవాలంట. ఆ విషయంలో దేవుడు సంతోషిస్తాడంట. మనం ఆ రీతిగా ఆయన యందు మనం అతిశయింపాలని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మన అతిశయం అంతా మన దేవుడే ఉండాలండి. మన అతిశయం అంతా మన ప్రభు అయి ఉండాలి. మన అతిశయం అంతా దేవుడు మన ఎడలిచ్చిన కృప అయి ఉండాలి. దేవుడు ఈరోజు నీకు నాకు కృపను చూపించకపోతే ఈరోజు మనం బ్రతికుండేవారమండి. మనం ఎవరిని బట్టి అతిశయించాలి? ఎన్నోసార్లు నేను అమలాపురం నుంచి వచ్చే సమయంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి. కరెక్ట్ గా లారీ ఎదురుగా ఉంది, నిద్రపోతు నడుపుతున్న బండి. నేను సడన్ గా కళ్ళు తెరిచడికి 4 feet దూరంలో ఉంది లారీ. బ్రేక్ వేసాను, బండి ఆగిపోయింది. పక్కకి తిప్పాను, ఎదురుకుండా మళ్ళీ ఇంకో లారీ ఉంది. ఆ లారీ ఈ లారీ మాట్లాడుకుంటున్నాడు. సరిగ్గా నా ఒక్క అడుగు దూరంలో బైకోడు అలా నుంచొని చూస్తున్నాడు వాళ్ళిద్దరిని. బండి కరెక్ట్ గా ఆగింది అతను వద్దుకున్నా. దేవుడు నాకు కృప చూపకపోతే ఈ రోజు ఇక్కడ ఉండేవాడినా? ఆడ వంతులు ఉంది కదా, నరసాపురం ఎక్కుతాం. ఆ వంతుని ఎక్కేటప్పుడు ఒక రోజు సండే వేగంగా వచ్చేస్తున్నాను. అసలు ఎప్పుడు అంత వేగం నడపను నేను. వస్తున్నాను, ఆ పక్క నుంచి లాక్ ప్యాక్ నుంచి బండి ట్రాక్టర్ సడన్ గా వచ్చేస్తున్నాడు. సడన్ గా బ్రేక్ వేసినప్పుడు నేను కొన్ని సందర్భాల్లో చనిపోయిండేవాడిని. కానీ దేవుడు నాకు కృప చూపాడు కాబట్టి ఈ రోజు నేను సజీవంగా ఉన్నాను. ఇప్పుడు నేను ఎవరిని బట్టి అతిశయించాలి? నా దేవుడిని బట్టి నేను అతిశయించాలి. ఇలా నేను లెక్క పెట్టుకుంటే నేను రాయలేనన్ని పేజీలు అవుతాయి. దేవుడు నాకు ఏ రీతిగా తోడుగా ఉన్నాడు, ఎన్ని సమయాల్లో తోడుగా ఉన్నాడు, ఏ రీతిలో ఏ సమయాల్లో ఆయన కాపాడాడు నా ప్రాణాన్ని. స్టేషన్ పేట వచ్చిన తర్వాత ప్రయాణాల్లో నిద్రపోతూ నడిపానండి చాలాసార్లు. ఎలా నడిపినా కూడా తెలియదు. ఒకే ఒక కారణం, దేవుడు మనకు తోడైనాడు. అది ఒక్కదాన్ని బట్టి మనం అతిశయించాలి. ఆయన మనకు తోడై ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయనే దేవుడు, ఆయనే మన ప్రాణాన్ని కాపాడేవాడు, మనల్ని పోషించేవాడు. ఇవన్నీ మనం వ్యక్తిగతంగా ఆయన ఎరిగి ఉన్నాం. వీటిని బట్టి మనం దేవుని అతిశయించాలంట. ఇవి మనం మననం చేసుకోవడం ద్వారా, ఇవి మనం మననం చేసుకుంటూ దేవుని కీర్తించడం ద్వారా మాత్రమే మనం అతిశయించాలని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక చదువుతుంటే మొదటి అధ్యాయంలో 27 నుంచి 29 వచనాలు చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని, చాలండి, లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఏ శరీరం కూడా దేవుని ఎదుట అతిశయింపకుండానట్లా అంట. దేవుడు ఆయన యొక్క రాజ్యంలో మనం గమనిస్తే గొప్ప గొప్ప వంశంలో పుట్టినవారు కానీ, గొప్ప గొప్ప రాజులు కానీ, గొప్ప గొప్ప జనాంగాలని ప్రపంచంలో కీర్తించబడిన వారు కానీ, అటువంటి వారిలో నుండి దేవుడు తన ప్రజలను ఎన్నుకోవడం లేదు. కానీ తృణీకరింపబడిన వారిని, అణచివేయబడిన వారిని, బాధించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. ఎన్నుకోవడం అంటే ఏంటి? మనం బట్టల షాప్కి వెళ్తాం, బట్టలు ఉంటాయి. బట్టలు తీసుకునే సందర్భంలో మనం ఏది తీసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తీసుకుంటాం కదండి. ఏదైతే బాగుంటుందో అది కొంచెం ఎక్కువైనా సరే అదే తీసుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటాం. ఆ బట్టల్లో కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటే అది చూడటానికి బాగున్నా మన మనసు నొచ్చుకుంటది, దీనికన్నా ఇంకోటి మంచిగా ఉంది కదా అని. ఈ లోకంలో మానవుడు ఈ రీతిగా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడ బెస్ట్ ఉందో కాదు, ఏది అణిచివేయబడుతుంది, ఏది ఐసోలేట్ చేయబడుతుంది, ఏది ఒంటరిగా ఉంచబడుతుంది, ఒంటరిని దేవుడు ఎన్నుకుంటాడండి.
ఒంటరోడిని, వెలివేయబడిన వాడిని, విడిచివేయబడ్డ వారిని. కొన్ని సమయాలు ఉంటాయి, ఆ సమయాల్లో ఏమీ ఉండదు, కన్నీరు దుఃఖం ఉంటుంది. ఎవరికి చెప్పుకున్నా ఎవరు వినేవాళ్ళు ఉండరు, అందరూ ఉంటారు, అందరూ మంచి మాటలు మాట్లాడతారు, కానీ ఐసోలేట్ అయిపోతారు మనుషులు. అటువంటి సమయాల్లో దేవుడు అటువంటి వారిని ఎన్నుకొని వారికి ఆయన గొప్ప విజయాన్ని ఇస్తూ ఉంటాడు. ఎంతో మంది గొప్ప గొప్ప పదవుల్లో ఉంటారు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే నలిగిపోయిన వాళ్ళని, అణచివేయబడిన వారిని తీసుకుని ఆయన సింహాసనం మీద కూర్చోబెడతా ఉంటాడు. యోసేపు ఐగుప్తులో చెరసాలలో త్రోయపడ్డాడు, చేయని నేరానికి త్రోయపడ్డాడు. ఆ వ్యక్తి చెరసాలలో కూడా ఆస్వాదించబడ్డాడు. ఎందుకు ఆస్వాదించబడుతున్నాడు? దేవునికి లోబడుతూ ఉన్నాడు, దేవునికి ప్రతి విషయంలో కూడా భయపడుతూ ఉన్నాడు. భయం అనేది యోసేపు హృదయంలో ఉంది కాబట్టి దేవుడు అతన్ని ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఫరో ఇంటి మీద అధికారిగా దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకుంటూ ఉన్నాడు. ఎవరైతే యోసేపుని చంపాలనుకున్నారో, ఎవరైతే యోసేపుని అమ్మి వేశారో, ఆ వ్యక్తులు యోసేపు ముందు మోకరెళ్తూ ఉన్నారు, ప్రభువా అని చెప్పి. ప్రియమైన సంగమా, మన దేవుడు ఎన్నికలేని వారిని, తృణీకరించబడిన వారిని ఎన్నుకుంటాడు. ఎన్నుకున్నవారు అనే భావన కలిగిన వారిని, ఎన్నికలేని వారిని, తృణీకరించబడిన వారి ఎదుట మోకరిల్లు చేస్తూ ఉంటాడు దేవుడు. కొన్ని సందర్భాలు ఉంటాయండి, నువ్వైనా నేనైనా తృణీకరించబడాలి, నువ్వైనా నేనైనా అణచివేయబడాలి, నువ్వైనా నేనైనా ఐసోలేట్ చేయబడాలి. అది ఎందుకో తెలుసా? ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మనం అతిశయింపకుండానట్లు, అతిశయించి దినం ఒకటి రాబోతుంది ప్రతి విశ్వాసికి. ఆ విశ్వాసంలో మనం ఉన్నప్పుడు, అతిశయించే సమయంలో మనం దేవుని మాత్రమే అతిశయించినట్లు దేవుడు మనకి ఏం చేస్తాడంటే, కొన్ని సందర్భాల్లో మనం తప్పు చేయకపోయినా, తప్పు చేస్తే కలిగే శిక్షను దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. యోసేపు తప్పు చేశాడా? చేయలేదు కదా, రాజు అయిపోయాడు. చెరసాల నుండి స్తుతియాగానికి వెళ్ళాడు. ఈరోజు అనగకొట్టబడిన వారు ఒకవేళ భావించబడుతూ ఉంటే, ప్రియమైన సంగమా, జ్ఞాపకం చేసుకోవాలి, యోసేపు చెరసాలలో నుండి స్తుతియాగానికి వెళ్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు రేపొద్దున్న గొప్ప విజయాన్ని, ఒక సింహాసనం మీద నువ్వు కూర్చునేటప్పుడు దేవుడు నీకు ఇస్తున్న కృప అయితే అది, ఆ రోజు ఇది నా గొప్పతనం అని నువ్వు చెప్పుకోకూడదు, నా ప్రభువే నన్ను ఈ స్థితిలో ఉంచాడని నువ్వు చెప్పుకోవాలి. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే, ఒక రాయి ఏ రీతిగా ముక్కలు చేసి ఇల్లు కట్టేటప్పుడు మూలలో పెడతాడు మేస్త్రి, దేవుడు మనల్ని కూడా అంతే అందమైన రాయిగా ఉన్న మనల్ని చెక్కుతూ ఉంటాడు. మనకి ఇష్టం లేకపోయినా, బాగున్నాం కదా వేసి అంటాం, ప్రభు వెండో దాన్ని కొట్టేస్తూ ఉంటాడు, ముక్కలు చేసినంత చిన్న రాయిగా చేస్తాడు. ఆ రాయిని తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఒక మంచి బిల్డింగ్ లో ఎక్కడైతే అది పాడైపోయిందో అక్కడ పెట్టి ప్లాస్టింగ్ చేస్తాడు దేవుడు. అప్పుడే బిల్డింగ్ అందం వస్తుంది. అర్థమైందండి? దేవుడు ఘనత నిమిత్తం ఆయన తన బిడ్డల్ని వాడుకుంటూ ఉంటాడు. ప్రియమైన సంగమా, ఏ శరీరం కూడా అతిశయించుకున్నట్లంట తృణీకరింపబడిన వారిని, అణచివేయబడిన వారిని దేవుడు ఎంచుకుంటాడని చెప్తూ ఉన్నాడు. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుతాం. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును పొరపడనీయక నీ నోటిని కాచుకును. మనం అతిశయం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే త్వరపడి మాట్లాడుతూ ఉంటాం, అనాలోచనగా మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రసంగి గ్రంథకర్త ఇక్కడ ఏమని రాస్తూ ఉన్నాడంటే, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక నీ నోటిని కాచుకోము అని చెప్తా అంటున్నాడు. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. అతిశయం అనేది మనలో ఉండకూడదని ఈ భాగంలో చెప్తూ 5వ అధ్యాయంలోనే 5వ వచనం ఒకసారి చదవండి. నీవు మ్రొక్కుకొనిన దాని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే కదండి. మనము దేవుని సన్నిధానంలో ఏమని చెప్తాం? మొక్కుకుంటాం, ఫలానాది ఇస్తామని అంటాం, 1,00,000 రూపాయలు ఇస్తానంటాం, 5 లక్షలు ఇస్తామంటాం, 10 లక్షలు ఇస్తామంటాం. ఇస్తారండి ఎవరైనా? నిజంగా ఎవరో ఒకరు ఇస్తారంతే. మీరు చూసుకోండి, వెనక్కి వెళ్ళి చూసుకోండి, ఒక 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకోండి, ఎవరైనా చెప్పారంటే ఇచ్చారండి ఇప్పటికి? అలాగే ఎవరైనా
ఎవరు. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, నీవు మొక్కుకొని నా దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండా కంటే అసలు మొక్కుకోకుండా ఉండడమే మేలు. పిల్లల్ని దేవునికి సమర్పిస్తా ఉన్నామని అంటారు. పెద్ద అందరితో వాళ్ళని సేవకు పంపిస్తారండి? పంపించరండి, నాకు తెలుసు, పంపించరు. ఎందుకంటే పాస్టర్ గారు కదా, వీళ్ళకే తృణీకార స్వభావం ఉంటుంది. పాస్టర్ గారుల మీద వీళ్ళకే తృణీకార స్వభావం ఉంటుంది. మరి పిల్లల్ని పంపించగలుగుతారా? వాళ్ళు ఇప్పుడు పాస్టర్లు అంటే వీడి పాస్టర్ అనుకుంటా. మరి దేవుడి సేవ ఎలా చేస్తావు? నువ్వు ఎలా చేయగలుగుతావు? ప్రియమైన సంగమా, మొక్కుకొనకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అతిశయంతో మనం అనేక మాటలు మనం దేవుని సన్నిధానంలో మనం పలుకుతాం, కానీ అవన్నీ నెరవేర్చడానికి మన మనసు కొంతకాలం తర్వాత అది అంగీకరించదు. ప్రసంగిలోనే 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. ప్రసంగి 5, నీ దేహమును శిక్షకు లోబర్చునంత పనిని నీ నోటి వలన, నీ దేహమును శిక్షకు లోబర్చునంత పనిని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు జరిగినని దోత ఎదుట చెప్పకము. అందుకనే మన అతిసేపు మాటలు కొద్దిగా ఉండాలి. మన అతిసేపు మాటలు కేవలం అవి ప్రభువుకు సంబంధించినవి మాత్రమే ఉండాలని ఈరోజు యాంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం గ్రంథంలో 8వ అధ్యాయం మనం చూస్తే 16 నుంచి 19 వచ్చిన వరకు మనకు అక్కడ ఇవ్వబడుతుంది. ఈ భాగంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక కర్ర అనేది మోషే చేతిలో ఉంటుంది. ఆ కర్రను మోషే తన గొర్రెలను పెంచుకునే సందర్భంలో, తన మందను తోలే సందర్భంలో ఉపయోగించేటువంటి ఒక కర్ర అది. గొర్రెల కాపరి కర్ర అది. కాపరి దొడ్డు కర్ర అది. ప్రియమైన సంగమా, ప్రతి కాపరి దగ్గర కూడా ఒక దుడ్డు కర్ర అనేది ఉంటది. ఈ దుడ్డు కర్ర ఎందుకని అంటే, గొర్రెలకు ప్రాణాపాయం కలిగినప్పుడు ఆ క్రూర మృగముల నుండి గొర్రెలను సంరక్షించడానికి ఈ కాపరి దుడ్డు కర్ర అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సంరక్షించడానికి ఉపయోగపడుతుంది, రక్షించడానికి ఉపయోగపడుతుంది. గొర్రెలకు ఆహారాన్ని అందించడానికి ఈ కాపరి దుడ్డు కర్ర అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రియమైన సంగమా, ఈ కాపరి దుడ్డు కర్ర అనేది అధికారానికి సాదృశ్యంగా ఉంది. అధికారం, కాపరత్వానికి అది సాదృశ్యంగా ఉంటుంది. క్రమశిక్షణకు కూడా అది సాదృశ్యంగా ఉంటది. ప్రియమైన సంగమా, ఈ దుడ్డు కర్ర ఒక మాట రాయబడుతుంది దుడ్డు కర్ర గురించి. కీర్తన గ్రంథం 23వ సంకీర్తనలో, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువులు ఎదురు నీవు నాకు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీ దుడ్డు కర్ర ఆదరణకి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన సంగమా, టుటుంకమని ఒక రాజు ఉన్నాడు ఈజిప్ట్ లో. ఆ రాజు సమాధిని తెరిచినప్పుడు ఆ రాజు సమాధిలో కాపరి దుడ్డు కర్ర ఉందంట. పూర్వకాలంలో కాపరి చేతిలో దుడ్డు కర్ర అనేది రాజు యొక్క చేతిలో కూడా ఉండేది. పూర్వకాలంలో ఉన్న ప్రజల యొక్క ఆలోచన విధానం ఏమిటంటే, రాజు కాపరి దేవుని చేత నియమించబడిన వాడు. ఆ కాపరి అనేది, కాపరి చేతులను దుడ్డు కర్ర అనేది కాపరత్వానికి సాదృశ్యంగా ఉంది. గొర్రెలను కాయటం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ, బాధ్యత అనేది అన్య జనులు కూడా భావించే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. టుటుంకమైన సమాధిలో కూడా ఆ యొక్క కాపరి దుడ్డు కర్ర అనేది మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన సంగమం, ఈ కాపరి దుడ్డు కర్ర ఇప్పుడు మోషే చేతిలో ఉంటూ ఉంది. మనము 16వ వచనం చూద్దాం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము. చాలండి. ఇక్కడ 3వ తెగులుని గూర్చిన సందర్భం అనేది మనకు కనబడుతూ ఉంది. ఈ 3వ తెగులు ప్రారంభమవుతూ ఉంది. ఈ 3వ తెగులు ప్రారంభమవక ముందు 2 తెగుళ్ళు అక్కడ ఐగుప్తులో సంభవించాయి. దేవుడు సీనాయి పర్వతం మీద ఆ మోషే చేతిలోని కర్రను నేల మీద పడవేయమన్న సందర్భంలో ఆ కర్ర ఒక సర్పంగా మారుతూ ఉంది. మోషే దాని ఎద్ద నుండి పారిపోయినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నీవు ఆ పాము యొక్క తోకను నువ్వు పట్టుకోమనగానే అది మరలా కర్రగా మారిపోయింది. మోషే యొక్క చేతిలో జీవం లేని ఒక కర్ర
దేవుడు చెప్పినట్లు అది చేస్తూ ఉంది. జీవం లేని ఒక కర్ర అద్భుత కార్యాలను చేయడానికి అది పురికొల్పబడుతూ ఉంది. ప్రియమైన సంగమా, కాపరి దేవుని చేతులను ఒక పనిముట్టు, ఒక సాధనం. దేవుడు తనకిచ్చిన గొర్రెలను నడిపించే విధానంలో ఆ దుడ్డు కర్ర అనే దానిని కాపరి ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ దుడ్డు కర్ర దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు నా చేతిలో దుడ్డు కర్ర లేదు, ఉందండి, కనిపిస్తుందా మీకు? కానీ నేను మాట్లాడుతుంటే దుడ్డు కర్ర మీకు తగులుతుందా లేదా? బాబు, గొర్రెని ఏమంటారు, దారిలో వెళ్తుంటే కాపరి గొర్రెని ఇలా కొడతా ఉంటే దారిలోకి వస్తూ ఉంటది. కొట్టడు, జస్ట్ ఇలా కదుపుతాడు. ఇలా కర్ర అలా పెట్టిన వెంటనే గొర్రె ఇంకా దారిలోకి వెళ్ళదు, దారిలోకి వెళ్తా ప్రధాన దారిలో అనేది వెళుతూ ఉంటది. వాక్యము బోధించబడుతున్న సందర్భంలో విశ్వాసులు ఈ వాక్యాన్ని విన్నప్పుడు తాము నడిచే మార్గం సరైందా కాదా అని తెలుసుకునే విధానం ఏంటంటే ఇదే కాపరి యొక్క దుడ్డు కర్ర. దేవుడు ఒక కాపరికి ఇస్తున్న దుడ్డు కర్ర ఇదే. ఈ దుడ్డు కర్ర ద్వారా గొర్రెలను క్రమశిక్షణలో పెట్టే బాధ్యత కూడా కాపరిదే. సరైన త్రోవలో నడిపించే బాధ్యత కూడా కాపరిదే. నీటి యొద్దకు నడిపించే బాధ్యత కూడా కాపరిదే. ఆహారాన్ని ఇచ్చే బాధ్యత కూడా కాపరిదే. ఇవన్నీ చేయాలంటే ఈ దుడ్డు కర్ర ఉండాలండి. ఈ దుడ్డు కర్ర అనేది కాపరి చేతులు లేకపోతే, ప్రియమైన సంగమా, గొర్రెలు ఏ విధంగా అవి నిత్య జీవానికి అవి చేరుకోగలుగుతాయి? ఇప్పుడు మోషే చేతిలోని ఈ కర్ర సజీవమైనది కాదు, కానీ ఆ కర్ర దేవుని యొక్క అద్భుతాలకు అది సాదృశ్యంగా ఉండగలుగుతూ ఉంది. నీటిని కొట్టినప్పుడు నీరు రక్తంగా మార్చబడింది. నీరు రక్తంగా మార్చబడిన సందర్భంలో ఐగుప్తు రాజు మరియు ప్రజలు కూడా భయభ్రాంతులకు గురైన సందర్భం మనకి కనబడుతూ ఉంది. ఈ 7వ అధ్యాయంలో మనం చూస్తున్న సందర్భంలో 20వ వచనం చూడండి. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసి అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడిను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు పంపు కొట్టెను. ఐగుప్తులు ఏటి నీళ్లు తాగలేకపోయి ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను. ఐగుప్తు దేశమందంతటా ఏముందంట? రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలా అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము, ఐగుప్తు శకునగాండ్రు కూడా నీటిని రక్తంగా మార్చగలిగారంట. ఒక అద్భుతాన్ని దేవుడు చేయించాడు. ఒక తెగులు వచ్చింది ఐగుప్తు మీద, ఆ కర్రను నీటి మీద కొట్టినప్పుడు. ప్రియమైన సంగమా, దేవుడు చేసే అద్భుతాలు సాతాను కూడా చేయించగలుగుతూ ఉంటాడు. సాతాను స్థానంలో ఉన్న ఫరో తన సేవకులతోటి ఆ సూచక క్రియను చేయిస్తూ ఉన్నాడు. వారు కూడా నీటిని రక్తంగా మార్చిన ఘటన మనకు ఆ ప్రాంతంలో కనబడుతూ ఉంది. ప్రియమైన సంగమం, 2వ తెగులు కూడా మనం చూస్తే 2వ తెగులు కప్పలు రాబడుతూ ఉన్నాయి. నీటిలో నుంచి ఐగుప్తులో ఉన్న చెరువులు లేకపోతే కాలువలు, ఏవైతే నీటికి సంబంధించిన ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కప్పలు అనేవి వాటి నుంచి బయటకు వచ్చి ఐగుప్తు ప్రజల యొక్క ఇళ్లలో అవి చేరుతూ ఉన్నాయి. ప్రియమైన సంగమా, ఈ 2వ తెగులు వలన ప్రజలు అనేక వేదనలకు గురవుతూ ఉన్నారు. ఈ 2వ తెగులు కప్పలు అనేవి మనుషులకు తీవ్రమైన సమస్యలను అవి కలిగిస్తూ ఉన్నాయి. అయితే మోషే ఈ సమయంలో ఒక సమస్యను ఎదుర్కోవడం కాదు, కానీ ఇక్కడ చూడండి 8వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను, అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసి. శకునగాండ్రు సాతాను యొక్క సహవాసులుగా లేకపోతే శిష్యులుగా ఉన్న వీరు కూడా కప్పలను రాజేశారంట. 8వ వచనంలో అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనండి. ఇప్పుడు ఫరో మోషేని పిలిపించి బ్రతిమాలుకుంటూ ఉన్నాడు, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలు తొలగించు అని యెహోవాను వేడుకో అని అంటూ ఉంటే అప్పుడు యెహోవాకు బలి అర్పించడానికి ఈ ప్రజలను అగత్యంగా పోనిచ్చేదను అని అంటూ ఉన్నాడు. మోషే 9వ వచనంలో అంటున్నాడు, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఓడిపోయిన సందర్భంలో కూడా ఫరో గెలిచినట్టు అక్కడ భావిస్తూ ఉన్నాడు.
ఓడిపోయిన సందర్భంలో ఫరో గెలిచినట్టుగా భావిస్తూ ఉన్నాడు. మోషే అంటున్నాడు, నువ్వు గెలిచినట్టుగా నీవు అతిశయింపవద్దు అని అంటున్నాడు. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉన్నట్లును, అవి నీ మీదను నీ ఎండలోనూ ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేను ఎప్పుడు వేడుకొని వారో చెప్పమని ఫరోను అడిగగా అతడు రేపే అని. ప్రియమైన సంగమా, అందుకు అతడు మా దేవుడిని యెహోవా వంటి వారు ఎవరు లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీళ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును, అవి ఏటిలోనే ఉండి. నేను 11వ వచనంలో యెహోవా మోషే మాట చొప్పున చేసాను కనుక ఎండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చనిపోయాను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంప కొట్టెను. ఫరో ఉపశమనం కలుగుడు చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయంను కఠినపరుచుకుని కనుక వారి మాట వినకపోయాను. హృదయంలో కఠినత్వం అనేది ఉన్నప్పుడు అతిశయం అనేది, డంబపు మాటలు అనేవి బయటికి వస్తూ ఉంటాయండి. ఫరో ఆ 2 తెగుళ్ళ వల్ల ఓడిపోయాడు. ఓడిపోయిన సందర్భంలో కూడా తనే నెగ్గినట్టుగా అక్కడ భావిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు 3వ తెగులను మరలా అక్కడ తీసుకుని వస్తూ ఉన్నాడు. 16వ వచనంలో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అన్నంతటా ఫేరగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసి 3వ తెగులు పేలు. ఏ విధంగా పేలు వస్తాయండి? దేవుడు ఇక్కడ ఒక అద్భుత కార్యం చేస్తున్నాడు. మోషే చేతిలోని ఆ కర్ర పేలు రావడానికి అది కారణమవుతూ ఉంది. దేవుడు ఆజ్ఞనిస్తున్నాడు, నీవు నీ కర్ర చాపి అనగానే మోషే కర్ర పట్టుకుంటూ ఉన్నాడు. ఈ దేశపు ధూళిని కొట్టుమనగానే మోషే అహరోనికి తన కర్రనిచ్చి ధూళిని కొట్టమనగానే ధూళి ఏమవుతుంది? పేలుగా మారిపోతుంది. జీవం లేని కర్ర దేవునికి లోపడుతూ ఉంది. ఒక దుడ్డు కర్ర. ప్రియమైన సంగమా, జీవం ఉందా? దానికి జీవం లేదు, కానీ గొర్రెలు నడిపించగలుగుతుంది, అధికారాన్ని చలాయించగలుగుతుంది, గొర్రెల్ని అపాయం రక్షించగలుగుతుంది, ఆహారాన్ని సమకూర్చగలుగుతుంది. ఇప్పుడు అద్భుత కార్యాలను కూడా చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే అది కూడా దేవునికి విధేయతని అది చూపిస్తూ ఉంది. విధేయత గొర్రెల కాపురత్వంలో ఉండేది ఏంటి తెలుసా? విధేయత. విధేయత అనేది చూపిన సందర్భంలోనే గొర్రెలు రక్షించబడతాయి. కాపరి కూడా దేవుని నామంలో ఆ యొక్క గొర్రెలను ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి తన పొంతు కృషిని అతను చేయగలుగుతూ ఉంటాడు. ప్రియమైన సంగమా, కాపరి కూడా దేవునికి విధేయతను చూపాలి. మోషే దేవుని మాట వింటూ ఉన్నాడు. నువ్వు నేను ఆ స్థానంలో ఉంటే ఏమని ఉండేవాళ్ళము? కర్ర నిజంగా కొడితే అది పేలవుతుందా అని ఉండేవాళ్ళమా? ఒకసారి ప్రశ్నించుకోవాలి మనము. సందేహం అనేది మన హృదయంలో ఉంటే అద్భుత కార్యం అనేది ఏ విధంగా జరుగుతుంది? సందేహం అనేది మన హృదయంలో ఉంటే ఒక సూచక క్రియ జరగదు. సందేహం అనేది మన హృదయంలో ఉంటే అద్భుతం పొందకుండా మనం వెనుకకు త్రోసివేయబడతాం. సందేహం అనేది లేకుండా దేవుడు చెప్పినది చేసిన సందర్భంలో ప్రియమైన సంగమా అద్భుతం అనేది జరుగుతూ ఉంటది. ఇక్కడ మోషే దేవుని మాటకు లోబడి ఆ కర్రను కొట్టిన సందర్భంలో అహరోను దాన్ని కొట్టినప్పుడు ఏమవుతుంది? పేలు వస్తూ ఉన్నాయి. నేల నుండి ధూళి అంతా పేలుగా మారుతుంది. ఇప్పుడు తర్వాత వచ్చిన చూడండి, 17వ వచనం. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశ ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. మనుషుల మీదనేమి జంతువుల మీదనేమి పేలు ఆ దేశం అంతా కూడా విస్తరించి జీవము గల వాటికి అవి విసుగుదలను కలిగిస్తూ ఉన్నాయి. ప్రియమైన సంగమా 18వ వచనం చూడండి. శకునగాండ్రు కూడా పేలను పుట్టింపు వలన తమ మంత్రముల చేత అట్లు చేసి గాని అది వారి వలన కాకపోయాను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పారు. ఏమన్నారటండి? ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పారంట. మొదటి 2 అద్భుత కార్యాలని వీరు కూడా చేయగలిగారు, 3వ అద్భుత కార్యాన్ని చేయలేకపోయారు. మొదటి 2 సూచక క్రియలు మోషే చేసినవి శకునగాండ్రు కూడా చేసి డంబపు మాటలను పలుకుతూ ఉన్నారు మోషే దగ్గర. ఫరో కూడా డంబాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. నువ్వు చేయగలిగావు, నా సేవకులు కూడా చేయగలిగారు అని చెప్పి మోషేని విమర్శిస్తూ ఉన్న సందర్భంలో దేవుడు 3వ తెగుల్లో ఫరోకి బుద్ధి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాంటి దోమలు కొడుతున్నాయండి. అవి విసుగుదల కలిగిస్తున్నాయి కదా మనకి. మరి ఐగుప్తులో ఆ దినాన్న ప్రజలు ఇంకెంత విసుగుదల కారణం గురై ఉంటారు ఆ దినాన్న. ప్రియమైన సంగమా, శకునగాండ్రు ఈసారి పేలను పుట్టించడానికి ప్రయత్నించారు, కానీ
వారు ఫెయిల్ అయ్యారంట. వారు పేదలు పుట్టించలేకపోయారు. వాళ్ళు ఒక మాట అంటున్నారు, ఇది దేవుని హస్తము, ఇది దేవుని కార్యము, ఇది దేవుడు మాత్రమే చేయగలడు అని అంటున్నారు. ఇది దేవుని వ్రేలు అని ఒక మాటను వారు అక్కడ ఉపయోగిస్తున్నారు. 18వ వచనం చూడండి. శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట దైవ శక్తి అంట. దైవ శక్తి ముందు దంపపు మాటలు నిలుస్తాయండి? దైవ శక్తి ముందు అతిసేపు మాటలు నిలుస్తాయా? ఒక రాజు ఉన్నాడు, నెబుకద్నెజరు. ఒక రోజు తన బిల్డింగ్ మీద ఉన్నాడు. ఒకసారి సాయంకాల సమయంలో అలాగొచ్చాడు బయటికి. ఇప్పుడు చూస్తూ ఉన్నాడు, చుట్టూ ఉన్న తన సామ్రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు, తన నగరం చూస్తూ ఉన్నాడు. బబులోను అనే ఈ నగరాన్ని నేను కట్టించినది కాదా అని అనుకున్నాడు. వెంటనే దేవుడు అతనికి ఏం చేశాడు? పశువుల వలె అతని రూపాన్ని మారుస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షుల వలె మారుస్తూ ఉన్నాడు. పశువులు తినే గడ్డిని దేవుడు అతనికి తినిపిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన సృష్టికర్త. డంబపు మాటలనేవి మన గురించి మనం మాట్లాడకూడదు. అతిసేపు మాటలనేవి మనం దేవునికి మాత్రమే మనం చెల్లించాలి. ప్రభా, ఈ స్థితిలో నేను ఉన్నానంటే దానికి కారణము నీవే అని చెప్పి మనం దేవుణ్ణి మనం గణపరచవారంగా ఉండాలి. కానీ మనమే పొగుడుకుంటే, ప్రియమైన సంగమా, నెబుకద్నెజరుకి ఏ స్థితి అయితే కలిగిందో మనకు కూడా అదే స్థితి కలుగుతూ ఉంటది. నెబుకద్నెజరు మరలా దేవుని సముఖాన్ని గుర్తించాడు. ప్రభువా, నువ్వే సమస్తమైన రాజ్యాలకి రాజువి అని ఎప్పుడైతే అతను గమనించి దేవుని స్తుతించాడో, దేవుడు అతని స్థితిని మరలా అతనికి తిరిగిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, నెబుకద్నెజరు రాజుకి అంత కఠినమైన పరిస్థితి ఉంటే నీకు నాకు రాదా ఆ పరిస్థితి? మనం గురించి చర్చిస్తే ఏదో ఒక రోజు మనం కూడా దెబ్బతిన్నమా? ప్రియమైన సంగమా, వాక్యం చెప్తుంది, కఠినపరచుకోవద్దు అంటుంది పాత నిబంధన గ్రంథం ద్వారా. హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడంటాం. హృదయాన్ని కఠినపరుచుకున్న ఫరో తన సైన్యాన్ని సముద్రపు నీటిలో ముంచివేయబడడానికి కారణమయ్యాడు. ఫరో దేవుని యొక్క కార్యాలని మనం తక్కువ అంచనా వేసినప్పుడు అది మరలా మనకేం ప్రమాదాన్ని తీసుకుని వచ్చే అవకాశం ఉంటుందని పాత నిబంధన గ్రంథం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. సువార్త పాఠ్యభాగాన్ని చదువుతున్న సందర్భంలో యోహాను సువార్త 13వ అధ్యాయము 36 నుండి 38 వరకు ఇవ్వబడుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 36 నుండి 38. 36 వచనం చూసుకుందాం. సీమోను పేతురు, ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని ఆయనను అడిగగా, యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నువ్వు ఎప్పుడు నా వెంట రాలేవు కానీ తరువాత వచ్చేదు. నేను వెళ్ళుచున్న చోటికి నువ్వు ఎప్పుడు రాలేవు కానీ తరువాత వచ్చేదవు. ప్రభు చెప్తున్నాడు, నేను వెళ్తూ ఉన్నాను అంటున్నాడు. ఆయన మరణిస్తాడని తెలుసు. ఎక్కడికి వెళ్తాడు మరణించిన తర్వాత? ఒక సమస్య శిష్యుల్లో ఉంది. పేతురు దాన్ని ఓపెన్ గా ధైర్యంగా అడుగుతూ ఉన్నాడు. ఈ అడిగిన సందర్భంలో యేసు ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళుచున్న చోటికి నువ్వు ఇప్పుడు నా వెంట రాలేవు కానీ తరువాత వచ్చేదు అని అతనితో చెప్పాను. 37. అందుకు పేతురు, ప్రభువా, నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెట్టుదని ఆయనతో చెప్పగా, యేసయ్య చనిపోతాడు, ప్రాణం పెడతాడని తెలుసు. ఎక్కడికి వెళ్తాడు? అది సమస్య. ఎక్కడికి వెళ్తాడు? యేసుతో పాటు నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాడా ఇక్కడ పేతురు? ఈ భాగాన్ని చదువుతున్న సందర్భంలో పేతురు ఒక మాట అడుగుతున్నాడు ప్రభుని 37లో, ప్రభువా, నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? ఎందుకు రాలేను ప్రభువా? మనం ఇలాగే మాట్లాడుతూ ఉంటాం కదండి, గర్వపు మాటలు, అతిసేపు మాటలు. ప్రభువా, నీ కొరకు నేను ఏదైనా చేయగలుగుతాను తండ్రి, నీ కొరకు నేను ఎంత కాలమైనా ఎదురు చూస్తాను తండ్రి, నీ నామాన్ని మహిమపరచువాడిగా ఉంటాను తండ్రి అంటాం మనము. అందరి ముందు నీకు సాక్షిగా ఉంటాను తండ్రి అంటాం మనము. అందరి ముందు నేను గణపరిచేవాడిగా ఉంటాను తండ్రి అంటాం. కానీ ఆ విధంగా మనం చేయగలుగుతామా? సమయం వస్తే మన దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళంగా మనము ఉంటాం. పేతురు చూడండి, నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? ప్రభుని ఎప్పుడు మనం ప్రశ్నించకూడదండి. యేసయ్య నీకులాగా నాకులాగా ఆయన ఊరికే మాట్లాడు. ఆయన మాట్లాడు, ఒక మాట మాట్లాడాడంటే దానిలో జీవం అనేది ఉంటుంది. కలుగును గాక అనగానే వెలుగు కలిగిందండి. సృష్టి అంతా తన యొక్క కార్యాన్ని ప్రారంభిస్తూ ఉంది. సృష్టి ఉనికిలోనికి వస్తూ ఉంది ఒక్క మాట ద్వారా. ఎక్కడ కూడా ప్రభు శిష్యులతోటి వ్యర్థమైన మాటలు స్వార్థలో మాట్లాడినట్లు మనకు కనబడటం లేదు. ఒక్క మాట కూడా ప్రభు మాట్లాడలేదు. మనకు ఉపయోగకరమైన మాటలు మాత్రమే మాట్లాడతాడు. ఆయన మనం ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నల ద్వారా వచ్చే జవాబు మనకు
అది మనకి నష్టాన్ని కలిగించకూడదు అని ఈ రాత్రికాల సమయంలో పేతురు యొక్క నామం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. 37వ వచనంలో, ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం పెట్టుదును అంటున్నాడు. నీ కొరకు నా ప్రాణం పెట్టుదును, నీ కొరకేసియా నా ప్రాణం పెడతానేసియా, నీతో పాటు వచ్చేస్తాను చేసాలకి, నీతో పాటు నేను శిలువ మీద వేలాడతాను ప్రభా, నీతో పాటు నేను కూడా అంటే ప్రభు ఇస్తున్న జవాబు చూడండి. 38వ వచనంలో యేసు అన్నాడు, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా, ఆయన నీ ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. పేతురు ఆ మాట అనుకుండా ఉండుంటే ప్రభు ఈ మాట నుండేవాడా ఏమో, అని ఉండేవాడు కాదేమో. పేతురు డంబంగా పలుకుతూ ఉన్నాడు, అతిశయంగా పలుకుతూ ఉన్నాడు, అతిశయపు మాటల్ని దేవుని సముఖంలో పలుకుతూ ఉన్నాడు. అందుకనే ప్రసంగి 5లో ఇందాక ఒక మాట చదివించాను, 2వ వచనంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకకుము, నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు ఎలా ఉండాలంట, కొద్దిగా ఉండాలి మన మాటలు. ఇక్కడ పేతురు దేవుని సన్నిధానంలో అధికంగా మాట్లాడుతుంటున్నాడు. నేను ఎందుకు రాలేను అని ప్రశ్నిస్తూ ఉంటే, నీ కొరకు నా ప్రాణం పెట్టుదును అని చాలా దూరం వెళ్ళిపోయాడు పేతురు. అప్పుడు చెప్తున్నాడు ప్రభు అతనికి ఏమని, చదువుతారండి చివరి వచ్చిన 38, యేసు నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా, ఆయనను ఎరుగనని నీవు మారు చెప్పక ముందు కోడి కువేదని నీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను. ప్రియమైన సంగమా, పేతురు యొక్క అతిశయం అక్కడ అణచివేయబడుతూ ఉంది. శిష్యులందరి ముందు కూడా గొప్ప చెప్పుకున్నాడు, శిష్యుల ముందు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని. కానీ చివరికి పేతురు ప్రభు సన్నిధానంలో తగ్గించబడుతూ ఉన్నాడు. మన యొక్క మాటలు ఈ రాత్రికాల సమయంలో ఏ రీతిగా ఉన్నాయి? పేతురు వలె ఉన్నాయా? మనం ప్రశ్నించుకోవాలి. ఫరో హృదయం వలె కఠినపరచబడి డంబపు మాటలు పలికే నోరుగా ఉందా? దేవుడు మన కనుల ఎదుట సూచక క్రియలను జరిగిస్తూ ఉన్నాడు, వాటిని నమ్మకుండా వాటిని గూర్చి గేలి చేసేవారుగా మనం ఉంటూ ఉన్నామా? సాతాను కూడా అద్భుతాలు చేస్తున్నాడని సాతాను అద్భుతాలు నమ్ముతావా, దేవుని అద్భుతాలు నమ్ముతావా? ప్రియమైన సంగమా, ఇది కాపరి దుడ్డుకర్ర అని చెప్పాను. సాయంత్రం అయిందంటే గొర్రెలు దొడ్డులోకి వెళ్తా ఉంటాయి మందలోనికి. కాపరి తన కర్రను ఎలా పెట్టగానే ద్వారం దగ్గర గొర్రెలన్నీ ఒక్కొక్క గొర్రె దొడ్లోనికి వెళ్తూ ఉంటది. ఎందుకో తెలుసా? గొర్రెలను లెక్క పెట్టుకుంటూ ఉంటాడు కాపరి. గొర్రె పోయిందా ఉందా అని చూసుకుంటాడు. ఏ గొర్రె ఆరోగ్యానికి గురైంది, ఏ గొర్రె వ్యాధితో ఉన్నది, ఏ గొర్రె గాయాలతో ఉన్నది అప్పుడే తెలుస్తూ ఉంటది కాపరికి. ప్రియమైన సంగమా, ఆ దుడ్డు కర్ర, కాపరి దుడ్డు కర్ర కింద ఏ గొర్రె అయితే లేదో అది తప్పుపోయిన గొర్రెగా అది ఎంచబడుతూ ఉంటది. ప్రియమైన సంగమా, ఈరోజు ప్రభు మన నుంచి ఒకటే కోరుకుంటున్నాడు. కాపరి సహవాసంలో ఉన్న పేతురు ఒక గొర్రెగా ఉండకుండా నడిపించే నాయకుడిగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు సన్నిధానంలో. ప్రభుని నీ కొరకు నా ప్రాణం పెట్టుదని అంటున్నాడు. అతిశయించే మాటలు పలుకుతూ ఉన్నాడు. మన యొక్క నాయకుడు ఎవరునంటే యేసు ప్రభు. ఆయన సన్నిధానంలో మనము మెడ వంచుకుని ఉండాలి. మనం ఆయన సన్నిధానంలో మనం మెడ దించుకొని ఉండాలి, ఎత్తుకొని ఉండకూడదు. ఆయన సన్నిధానంలో గ్రీకు భాషలో ఉపయోగించబడిన మాట ఏంటి తెలుసా? తల ఎత్తుకోవడం అంట, గర్వంగా అహంకారంగా. ఆయన సన్నిధానంలో తల దించాలి. నువ్వు దించాలి, నీ బాడీని దించాలి, తలని. నేనే తల దించుకుంటానని దేవుని సముఖంలో. మన ఆలయంలోకి వస్తున్నాను, నమస్కారం పెట్టుకుంటానండి ఆలయంలో. ఏ పాస్టర్ గారైనా సరే మీరు గమనించండి, ఆలయంలోకి వచ్చి అంగేసుకుని వచ్చిన తర్వాత ఆల్టర్ వైపు తిరిగి నమస్కారం పెట్టుకుంటారు పాస్టర్ గారు. ఎవరైనా ఆ విలువ పాస్టర్ గారికి తెలుస్తుంది, ఆల్టర్ యొక్క విలువ. నవ్వుతున్నారు కొంతమంది. ఇది కూడా ఉంటుందా, ఇలా కూడా ఉంటుందా, నీకు తెలియదు కదా. అక్కడ ఉన్నవాడు ఎవరు? కాపరి, మహా కాపరి. నేను కాపురనైనంత మాత్రం ఆయన నాకు కూడా కాపురే. నేను ఆయనకి గొర్రెనే కదా. గొర్రె కాపురి యొక్క అధికారాన్ని అంగీకరించినప్పుడే గొర్రె విశ్వాసంలో కొనసాగుతూ నిత్య జీవంలోనికి వెళ్ళగలుగుతూ ఉంటది. గొర్రె ప్రశ్నించకుండా ఉంటూ ఉంటే అది నిత్య జీవానికి అది వెళ్తూ ఉంటది. ప్రియమైన సంగమా, మన జ్ఞాపకం చేసుకోవాలి మన హృదయాల్లో ఈ రాత్రికాల సమయంలో పేతురు లాంటి స్వభావం ఏమైనా ఉందేమో. అహంకారంతో కూడిన స్వభావం, అతిశయంతో కూడిన స్వభావం.
ఒక మాట త్వరపడి మాట్లాడతాం కానీ మనం చేసే కెపాసిటీ లేదు. ప్రభా నీకు ఇది నీకు ఇస్తాను అంటాం. ఒక 5 లక్షలు ఇస్తాను ప్రభా అంటాం. ఇస్తారా ఎవరన్నా? ఎవరు? ఓ 10,000 ఇస్తానండి అంటారు. దేవుడికి ఇస్తారా? ఎవరు? అందుకనే మన మాటలు కొద్దిగా ఉండాలి. ఏదైతే మనం దేవుని కొరకు చేయగలుగుతామో అది చేయడానికి మనం ప్రయత్నించాలి. ఫరోలాగా మనం డంబపు మాటలు పలుకోకూడదు. పేతురులాగా మనము దేవుని సముఖంలో అతిశయంగా మనం మాట ఉండకూడదని ఈ రాత్రికాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఈ 2 లక్షణాలు మనలో ఉంటే మనం సరి చేసుకుందాం, మనం సరి చేసుకుందాం, తగ్గించుకుందాం. తల ఎత్తుకున్నాడు అండి. క్యాటర్ రైతు హైదరాబాద్లో ఉంటారు. ఏం చేస్తావు నువ్వు అన్నట్టు అలా ఉండొద్దు అన్నాడు ప్రభు. తల దించేస్తాడు ప్రభు. మనల్ని తల దించుకుందాం. ఈరోజు పాఠం ఏంటో తెలుసా? అతిశయించొద్దు అంటున్నాడు, తగ్గించుకోమంటున్నాడు. యేసు ప్రభు శిలువలో ఎలా ఉంది తల? ఇలా లేదు ప్రభు తల. ఉందండి శిలువ మీద ఇలా ఉందా ప్రభు తల? ఇలా ఉంది యేసయ్య తల. అలా ఉండమంటున్నాడు. రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారి, దేవుడు, సృష్టికర్త. పొద్దున అక్కడ చెప్పాను కదండి వాక్యం నేను. సృష్టికర్త, దేవుడు, ప్రభు, మనం నడిపించేవాడు. ఇన్ని లక్షణాలున్న ఆయన తల దించుకొని ఉన్నాడు. తప్పు చేసి దించుకున్నాడు ఆయన. మనల్ని అలా ఉండమంటున్నాడు. దాసునిగా ఉండమంటున్నాడు, దాసురాలిగా ఉండమంటున్నాడు. ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడండి.